వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఊర్లో మరొక జానపదం. మన స్టూడియోకి ఎవరు వచ్చారో తెలుసా? నేను చెప్పాను, మీరే చూడండి. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరన్న? నా పేరు దయాకర్. ఎలా ఉన్నారన్న? బాగున్నా. చాలా రోజులకు వచ్చింది మా స్టూడియోకి. మంచి మంచి జానపదంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. అంటే జానపదం అంటే నాకు అమ్మ మీద పాడడం చాలా ఇష్టం. నాకు పాట అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, కానీ పాడాలంటే ఏదో భయం, తెలియని వేదన. అందు గురించి అవకాశం ఇచ్చిన మీ ఛానల్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అమ్మ మీద పాడతాను. సరేనా? అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ, అమ్మ తొలి పొద్దును కన్నావమ్మ, అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ, అమ్మ తొలి పొద్దును కన్నావమ్మ, అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ, అమ్మ తొలి పొద్దును కన్నావమ్మ. కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా, కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునమ్మ. అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ, అమ్మ తొలి పొద్దును కన్నావమ్మ, అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ, అమ్మ తొలి పొద్దును కన్నావమ్మ. పురిటి నొప్పుల బాధ పేదోళ్ళకే అంకితమా, పురిటి నొప్పుల బాధ పేదోళ్ళకి అంకితమా, పురుడోసుకున్నాడా ఉదయించిన సూర్యుడిలా, పురుడోసుకున్నాడా ఉదయించిన సూర్యుడిలా. పురుడోసుకున్నా. అన్న, అమ్మ గురించి చాలా బాగా పాడినావు. మాటలో కాకుండా పాట రూపంలో చాలా అద్భుతంగా వర్ణించినావు. చాలా బాగుందన్న. ఫస్ట్ మీకు ఈ సాంగ్స్ పైన ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందన్న? అంటే నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, కానీ పాడాలంటే ఏదో భయం. అంటే ఫస్ట్ ఏ సాంగ్ పాడిరన్న మీరు? ఫస్ట్ ఏ సాంగ్ అంటే నా తొలి పరిచయం మా ఊరి మరో జానపదం ప్రోగ్రాం రావడానికి. మామూలుగా బయట బావి దగ్గర ఇంటి దగ్గర పాడుకునేవాడిని. అంటే ఇప్పుడు ఇంకొక మంచి పాట. తప్పకుండా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. చిన్నోడా మా ఇంటి చందురుడా, బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా, అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. పూరి గుడిసెల్లో ఉంటోళ్ళము, పూట గడవని పేదోళ్ళము, అమ్మ దీపము వెలుగులోన బ్రతుకుతున్న కూనలము. పూరి గుడిసెల్లో ఉంటోళ్ళము, పూట గడవని పేదోళ్ళము, అమ్మ దీపము వెలుగులోన బ్రతుకుతున్న కూనలం. ఊరుకో చిన్న ఊరుకో, అమ్మ వస్తాంది కాస్త ఊరుకో. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. పనికి పోయిన అమ్మ పగటి అల్లయింది పాలియ వస్తాది ఊరుకోరా. వేరు వాపిన కోడి తల్లి పిల్లను చూడు, అమ్మలేని బెంగ వాటికుందో. పొడిచిన పొద్దు గడిచిన కొద్ది చీకటి చూడట్ల కమ్ముతుందో. చీకటయ్యింది అమ్మొస్తుంది ఆకలన్నది తీరుస్తుంది, చీకటయ్యింది అమ్మొస్తుంది ఆకలన్నది తీరుస్తుంది. ఊరుకో చిన్న ఊరుకో, అమ్మ వస్తుంది
తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా అమ్మలేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలరా కళ్ళ నుండి జారే కన్నిటి బొట్లతో కాళ్ళను గడుగనా నా గుండె గొంతుక నుండి బాబా సాహెబు పాటను వాడనా జై భీమని పలుకనా కళ్ళ నుండి జారే కన్నిటి బొట్లతో కాళ్ళను గడుగనా నా గుండె గొంతుక నుండి బాబా సాహెబు పాటను వాడనా జై భీమని పలుకనా తన త్యాగాన్ని మదిలోన దలిచి నేను కొత్త గేయం రాయనా జ్ఞానం పంచిన మహనీయుని కొరకు గానం చేయన పాఠం ప్రాణం పోయన కళ్ళ నుండి జారే కన్నిటి బొట్లతో కాళ్ళను గడుగనా నా గుండె గొంతుక నుండి బాబా సాహెబు పాటను వాడనా జై భీమని పలుకనా ఈ ఇలపైన సమానతను జరిపిన నీ ఘనమైన చరితను నే బాడనా నీ ఘనమైన చరితను నే బాడనా చాలా బాగా పాడిరన్న. మంచి పాట పాడన్న. ఓకే, తప్పకుండా పాడతానక్క. ఈ పాట ఏపూరి సోమన్న గారు రచించినటువంటి పాట. చెప్పులు గుట్టిన చేతులతోనే చరితను రాయాలే ఈ దేశాన్ని లాలే డప్పును కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే మనం దారులు వెయ్యాలే చెప్పులు గుట్టిన చేతులతోనే చరితను రాయాలే ఈ దేశాన్ని లాలే డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు వెయ్యాలే పోరుకు దారులు వెయ్యాలే సాకలి మంగలి పోరలు చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి బండను కొట్టే ఒడ్డరోలు ఇంజనీర్లు కావాలి ప్రాజెక్టులు కట్టాలి చెప్పులు గుట్టిన చేతులతోనే చరితను రాయాలి ఈ దేశాన్ని లాలే డప్పును కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే పొరుకు దారులు వేయాలి. జబర్దస్త్ వాడిరన్నా. వాళ్ళతోటి మళ్ళీ మా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నామన్నా. తప్పకుండా అక్క. మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు. మా ఊర్లో మరో జానపదం చూసేటువంటి ప్రతి ఒక్కరూ చూడడమే కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ కొట్టిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ పేరేంటో తెలుసా? మధు జేటీవీ.